మారుతున్న కాలానుగుణంగా సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు. సైబర్ నేరాలపై ఫిర్యాదులు అందిన వెంటనే సైబర్ వారియర్స్ తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల వారీగా నియమించిన సైబర్ వారియర్స్కి జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలు, ప్రజలు మోసపోతున్న తీరు, నమోదు అయిన కేసులలో ఫ్రీజ్ అయిన అమౌంట్, పోగొట్టుకున్న అమౌంట్ బాధితులకు తిరిగి అందజేసేందుకు తీసుకునే చర్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజులు క్లిక్ చేయకూడదని, నకిలీ వెబ్సైట్ల ద్వారా అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు లాగేస్తున్నారు. అంతేకాకుండా వైద్య సహాయం పేరు పొందిన కంపెనీలలో ఉద్యోగాల పేరుతో సులభంగా నమ్మే మోసాలను ఎంచుకొని మోసాలు చేస్తున్నారు అని అన్నారు. లోన్ యాప్ అంటూ సులభంగా లోన్లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ డేటా మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాంటి యాప్లను ఎవరూ డౌన్లోడ్ చేయకూడదని అన్నారు. ఈ మధ్య కాలంలో మోసపూరితమైన ఆన్లైన్ యాప్లలో అధిక వడ్డీ ఆశ చూపి పెట్టుబడికి రెట్టింపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులని మోసం చేస్తున్న కేసులు చాలా నమోదు అవుతున్నాయని, జిల్లా ప్రజలు ఇలాంటి ఆన్లైన్ యాప్లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని, లేని ఎడల హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కానీ ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.